రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు ఒక్క రెబల్, వాస్తవంగా ఇద్దరు రెబల్స్ అవ్వాలి, ఒకటి సరి చేసుకోగలిగారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తను అవమానకరమైనటువంటి లేదా తను చేసిన మోసానికే తను ఇప్పుడు ఎదురు రెబల్ని పెట్టుకోవాల్సి వచ్చింది. ఏంటి అంటే కలవపూడి శివ అని పిలువబడే శివరామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచారు. తర్వాత ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చి ఆ సీటు రామరాజుకి ఇచ్చారు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకి. ఇక్కడ శివరామరాజు వాస్తవంగా చంద్రబాబు గారిని కలిసి విన్నప్పుడు క్రిందటిసారి చెప్పింది ఏంటి, నెక్స్ట్ సీట్ నువ్వే, అప్పుడు రామరాజుని ఎంపీగా పెడదాంలే అన్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పార్టీలోనే ఇద్దరు కొనసాగుతున్నారు, ఎవరి పనాలు చేసుకుంటున్నారు. తర్వాత ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజుకి చంద్రబాబుతో ఉన్న యాక్సెస్ గమనించి శివరామరాజు ఆయన్ని అప్రోచ్ అయ్యారు. నీకెందుకు నేను ఇప్పిస్తానులే పదమని చెప్పేసి రోజు తిప్పుకున్నారు ఆయన చుట్టూత, నెలల తరబడి తిప్పుకున్నారు. తిప్పుకుని ఆ టైంలో రామరాజుతో విభేదించి శివరామరాజు తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. చివరిలో ఒక రోజున రఘురామకృష్ణరాజు రెండోసారి మీ పెద్దోళ్ళందరినీ పట్టుకురండి, మీ ఊళ్ళో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ, వాళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని అభ్యర్థిగా నేను అనౌన్స్ చేస్తాను, వాస్తవంగా చంద్రబాబు చేత అనౌన్స్ చేపిస్తాను కాకుండా నేను అనౌన్స్ చేస్తానని రమ్మనమంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఇప్పుడు మీకు మీ అందరికీ ఒక అంటే సస్పెన్స్ టైప్లో మీ అందరికీ ఇప్పుడు ఒక అభ్యర్థి అభ్యర్థిని ప్రకటించబోతున్నాను అంటూ సినిమాటిక్గా చెప్పారు. అప్పుడు ఈయన పాపం సినిమాలో అది వెంకటేష్ సినిమాలో టైప్లో ఒకటి ఉంటుంది కదా, సౌందర్య మాట్లాడుతున్నప్పుడల్లా చొక్కా సరి చేసుకుని ముందుకు వెళ్ళబోతుంటే ఆగిపోవడం, ఆ టైప్లో పాపం ఈయన అంతా రెడీ అయితే డాబాపై నుంచి రామరాజుని కిందకి దించారు. ఇదిగో ఈయన మీ కాబోయేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అని. ఒక్కసారిగా అవమానించబడ్డారు శివరామరాజు. కలవపూడి శివ తీవ్ర అవమానానికి గురయ్యారు, అవమానించారు కావాలని చెప్పి. అప్పుడు అదేంటి అని అడిగితే ఇక చాలా దుర్భాషలాడారు కలవపూడి శివని. అది ఆయనలో ఒక ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకనినే ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతానని చెప్పి ఇప్పుడు ఉండి సీట్కి పోటీ చేస్తున్నారు. రామరాజు వచ్చేటప్పటికి తనే ఇంతకుముందు శివరామరాజుని మోసం చేస్తున్నప్పుడు రఘురామకృష్ణరాజుకి తోడు, అంటే తన కోసమే చేశారు కాబట్టి ఇప్పుడు రామరాజు డ్రాప్ అయిపోయి రఘురామకృష్ణరాజుకి తోడు ఉంటున్నారు. కానీ మోసపోయి అవమానించబడినటువంటి శివరామరాజు ఇప్పుడు పోటీకి దిగుతున్నారు. మరి ఈ ఇంపాక్ట్ దీన్ని అధిగమించి రఘురామకృష్ణరాజు నేను ఈజీగా గెలవగలను, అక్కడ జనం అందరూ నా వెంటే ఉన్నారు, నేను డబ్బులు పడేయగలను నమ్ముతున్నారు. అదే సందర్భంలో రోజు ఏదో ఒక ప్రాంతంలోనే టెంట్ వేసుకుని పడుకుంటున్నటువంటి శివరామరాజు అక్కడ జనం తన వెంటే ఉంటారని నమ్ముతున్నారు. జనం ఎటుంటారో చూడాలి.